వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మరొకసారి దేవుని అపూర్వమైన ప్రేమను, అమోఘమైన వాగ్దానాన్ని ఈ వచనంలో మనం చూడొచ్చు. ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని సహాయం ద్వారా మనం ఎరుగుదాము. మొట్టమొదటిది హోప్ ఇన్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానముల పైన మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, దృఢంగా చెప్తున్న మాట ఏంటంటే, మేము ఎరుగుదము, సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదము. జరుగుతామని ఆశిస్తున్నామని కానీ, జరుగుతాయి అని అనుకుంటున్నామని కానీ చెప్పట్లేదు. జరుగుతున్నాయి అని ఖచ్చితంగా మాకు తెలుసు, మేము ఎరుగుదము అన్న మాటని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, దేవుడు ఎన్నడను అబద్ధమాడడు, ఆయన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా జరుగుతాయని మనం విశ్వసించి తెలుసుకొని ఎరగాలి అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హార్మనీ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికలో అన్యోన్యతను మనం చూడొచ్చు. జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు సాలిపురుగు ఏ విధంగా అయితే గూడును అల్లుతుందో మన జీవితాన్ని ఆయన అల్లుతా ఉన్నాడు. అన్ని విషయాలతో ఆయన అల్లుతున్నాడు. మంచితో చెడుతో, కష్టముతో మేలుతో, అనారోగ్యంతో ఆరోగ్యంతో, అన్ని పరిస్థితుల్ని ఆయన అల్లుతున్నాడు. అందుకే సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న మాటను మనం ఆలోచన చేయాలి. కీడు కూడా, కష్టము కూడా, శ్రమ కూడా, పరీక్షలు కూడా దేవుని అధీనంలోనే మన జీవితాల్లో సంభవిస్తున్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మంచి ఉదాహరణ ఎవరు అనంటే, బైబిల్లో యేసోబు జీవితం మనకి మంచి ఉదాహరణ. ఆయన జీవితంలో అనేక పర్యాయాలు కీడు కలిగినప్పుడు ఆయన తన సహోదరుల ఎదుట దేవుణ్ణి ఆరాధిస్తూ చెప్పిన మాట ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. మనం అనుకున్న సమయంలో మనం జరుగుతున్న మన పరిస్థితులను జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మనకి ఏమీ అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు జాగ్రత్తగా చెప్తున్న మాట సమస్తము సమకూడి జరుగుతున్నవి అని జ్ఞాపకం చేస్తున్నాం. మూడోది, ఇట్ ఈజ్ ఎ హెల్ప్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల కొరకు సహాయము. ఈ వాగ్దానాలు సార్వత్రికం కాదు, యూనివర్సల్ ప్రామిస్ కాదు. ఇది ఎవరికేనంటే దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారికే ఈ వాగ్దానం స్వతంత్రించుకోవటానికి, సమస్తము సమకూడి జరుగుతున్నాయని తెలుసుకోవటానికి అవకాశం ఉంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ హార్ట్ ఫర్ గాడ్స్ లవ్. దేవుని ప్రభు ప్రేమ కొరకు మనము హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుని హృదయము ప్రేమతో నిండినది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఎంతగా ప్రేమిస్తామో దేవుడు కూడా ఆయన ప్రేమ మనం ఎట్లా అంతగా చూపిస్తారు. ఇదే అధ్యాయం 38-39 వచనాల్లో, మరణమైనను, జీవమైనను, దూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపవు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని కొరకు మంచి ప్రేమ కలిగి ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులవు తండ్రి, సమస్తము మా జీవితాల్లో సమకూర్చి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.